శ్రీకాంత్ కేబుల్ ప్రేక్షకులకు నమస్కారం. విశ్లేషణాత్మక వార్తల సమాహారం వి న్యూస్కి స్వాగతం. నేను మీ దిగ్విజయ్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. నామినేషన్ల పర్వానికి శ్రీకారం చుట్టిన ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థి సిద్ధారాఘవరావు వందలాది మంది కార్యకర్తల వెంటరాగా ఎంపీ అభ్యర్థిత్వానికి నామినేషన్ దాఖలు చేసిన సిద్ధ. టీడీపీ ప్రభుత్వ పాలనలో ప్రజాధనం లూటీ అయ్యిందని మండిపడ్డ వైఎస్ఆర్సీపీ జిల్లా సారథి బాలినేని శ్రీనివాసరెడ్డి. చంద్రబాబు పాలనపై ప్రజలంతా విసుగు చెందారని, రానున్నది రాజన్న రాజ్యమేనన్న బాలినేని. జోరందుకుంటున్న రాజకీయ పార్టీల ఎన్నికల ప్రచారం, పోటీలో నిలిచిన అభ్యర్థుల కుటుంబ సభ్యుల హోరాహోరీ ప్రచారం. ఇక వివరాల్లోకి వెళ్తే, ఒంగోలు పార్లమెంటు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి సిద్ధారాఘవరావు నామినేషన్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. పసుపు జెండాల చేతబట్టుకొని డప్పు వాయిద్యాల మధ్య తెలుగుదేశం పార్టీ కార్యకర్తల నినాదాల మధ్య సిద్ధారాఘవరావు నామినేషన్ దాఖలు చేసేందుకు బయలుదేరారు. రెపరెపలాడుతున్న పచ్చ జెండాలతో ర్యాలీ పసుపు కెరటంలా ముందుకు సాగుతుంటే ప్రత్యేక వాహనంపై సిద్ధారాఘవరావు నిలబడి ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు కదిలారు. ఒంగోలులోని మంగమూరు రోడ్డులో గల తన నివాసం నుండి ర్యాలీగా బయలుదేరి లాయరుపేటలోని సాయిబాబా మందిరంలో ప్రత్యేక పూజలు నిర్వహించి భారీ ర్యాలీగా వెంటరాగా వీఐపీ రోడ్డు, కోర్టు సెంటర్, మున్సిపల్ ఆఫీస్ మీదుగా కలెక్టరేట్ వరకు చేరుకున్నారు. అనంతరం జిల్లా ప్రధాన ఎన్నికల అధికారికి సిద్ధారాఘవరావు నామినేషన్ పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఒంగోలు ఎమ్మెల్యే దామచల జనార్దన్, కొండెపి ఎమ్మెల్యే డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి, ఎర్రగొండపాలెం అభ్యర్థి అజితరావు, దివి శ్రీరామ్, మారెళ్ల వివేకానంద, రావుల పద్మజ, మంత్రి శ్రీనివాసరావు, సిద్ధా సుధీర్బాబు, టి అనంతమ్మతో పాటు పలువురు తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు. ముఖ్యంగా ఈరోజు ఒంగోలు పార్లమెంట్కి నేను ఈరోజు నామినేషన్ కూడా ఫైల్ చేయడం జరిగింది. ఈరోజు భారీ ఎత్తున మా కార్యకర్తలు, నాయకులు, అతనే మన ఒంగోలు స్థానిక ఎమ్మెల్యే గారు దామచల జనార్దన్ గారు, అతనే స్థానిక కొండేపి ఎమ్మెల్యే స్వామి గారు, అదేవిధంగా మన ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ శివరామ్ గారు, అనేక మంది సీనియర్ లీడర్లు వారందరూ కూడా ఈరోజు ఇక్కడికి రావటం జరిగింది. ముఖ్యంగా ఈరోజు రాష్ట్రంలో ఒక ప్రభంజనం కొనసాగుతూ ఉంది. చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి మళ్ళీ ముఖ్యమంత్రిగా కావాలి, వారు ఉంటేనే రాష్ట్ర అభివృద్ధి కానీ రాష్ట్రంలో సంక్షేమం కానీ ఇవన్నీ కూడా ముందుకు పోయే అవకాశం ఉంటుందని
ఈరోజు ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటున్నారు. అదేవిధంగా ఈరోజు మేము ర్యాలీలో స్టార్ట్ చేసిన దగ్గర నుంచి వేలాది మంది ర్యాలీలో కూడా పార్టిసిపేట్ జరిగింది. అనేక మంది మహిళలు అయితే చాలా ప్రతి ఒక్కరు కూడా మేము రెస్పాన్స్ చాలా బాగా ఉంది. ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఒంగోలు పార్లమెంటు నియోజకవర్గం సంబంధించి మంచి భారీ మెజార్టీతో గెలవబోతున్నాం. ప్రజలు కూడా ఆశీర్వదిస్తున్నారు. డెఫినెట్గా మేము మంచి మెజార్టీతో గెలుస్తాం. ఒంగోలు పార్లమెంటుని మన గౌరవ పార్టీ అధ్యక్షులు ముఖ్యమంత్రి గారికి ఇది మేము వారికి ఒక గిఫ్ట్ కింద ఇవ్వబోతున్నాం. డెఫినెట్గా ఇక్కడ ఒంగోలు ప్రజానీకం ఏవైతే 7 నియోజకవర్గాలు ఉన్నాయో 7 నియోజకవర్గాల్లో అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీకి అధికారం ఇవ్వాలనే ఉద్దేశంతో ముందుకు వస్తున్నారు. మనస్ఫూర్తిగా వారందరూ కూడా నేను అభినందనలు తెలియపరుస్తున్నాను. పెద్దలు సిద్ధా రాఘవరావు గారు ఈరోజు నామినేషన్ వేయటం జరిగింది. సిద్ధా రాఘవరావు గారు ఒక మంచి వ్యక్తి, ఈరోజు ప్రజల్లో ఒక మంచి విశ్వాసం ఉన్న వ్యక్తి. 5 సంవత్సరాలు జిల్లా మంత్రిగా చేసి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాల్లో ఆయన ఆర్ఎండ్బి మినిస్టర్గా ఉన్నప్పుడు కానీ ఇప్పుడు ఫారెస్ట్ మినిస్టర్గా ఉన్నప్పుడు కానీ ఒక ప్రజల్లో ఒక మంచి నమ్మకంతో ఆయన పనిచేయటం జరిగింది. కాబట్టి ముఖ్యమంత్రి గారు కూడా ఒక మంచి వ్యక్తి, అందరితోటి ఎక్కువ సంబంధాలు ఉండే వ్యక్తి, కాంట్రవర్షియల్ లేని వ్యక్తి. కాబట్టి మన రాఘవరావు గారిని ఈరోజు పార్లమెంట్ అభ్యర్థిగా ఆయన ప్రకటించిన రోజే ఈరోజు విజయం సాధించామని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. అన్ని నియోజకవర్గాల్లో కూడా ఈరోజు రాఘవరావు గారి పేరు రాగానే ఒక మంచి వాతావరణం ఏర్పడింది. ప్రతి ఒక్కరు కూడా ఒక మంచి వ్యక్తికి ఇచ్చారు. తప్పకుండా అందరం కూడా కలిసి పనిచేయాలనేది ఈరోజు ప్రతి ఒక్కరిలో కూడా అన్ని నియోజకవర్గాల్లో రావటం జరిగిందని చెప్పేసి కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం. ప్రజల్లోకి వెళ్లి ప్రగతిని వివరించాలని, తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు గెలిస్తే పార్టీ బలపడుతుందని, పార్టీ బలపడితే రాష్ట్రం బాగుంటుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జిల్లా టీడీపీ అభ్యర్థులకు దిశానిర్దేశం చేశారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆయన మాట్లాడారు. ఒంగోలులోని టీడీపీ కార్యాలయంలో వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొన్న అభ్యర్థులకు పలు సూచనలు చేశారు. జిల్లాలో 12 నియోజకవర్గాలలో తెలుగుదేశం అభ్యర్థులు విజయం సాధించాలని, 5 ఏళ్లలో ఎంత అభివృద్ధి చేశామో అన్ని వర్గాల ప్రజల సంక్షేమానికి తోడ్పడ్డామని, ప్రభుత్వ పథకాలు ప్రతి ఒక్కరికి చేరువ చేశామని, వీటన్నిటినీ ప్రజలకు చేరువ చేయాలని సూచించారు. ప్రతి అభ్యర్థి గెలుపునకు ప్రతిష్టాత్మకంగా భావించాలని, ప్రత్యర్థి పార్టీల ఎత్తుగడలను ఎండగడుతూనే పార్టీ బలోపేతానికి కృషి చేయాలని పార్టీ నేత చంద్రబాబు నాయుడు మార్గోపదేశం చేశారు. ఈ సందర్భంగా పార్టీ అభ్యర్థులకు జిల్లా అధ్యక్షుడు ఎమ్మెల్యే దామచల జనార్దన్ బి ఫారాలు అందించగా ముఖ్యమంత్రి అభ్యర్థుల చేత ప్రతిజ్ఞ చేయించారు. ఈ సమావేశంలో పర్చూరు, వైపాలెం, మార్కాపురం, కొండపి అభ్యర్థులు ఏలూరు సాంబశివరావు, బుదాల అజిత్రావు, కందుల నారాయణరెడ్డి, స్వామి బి ఫారాలు స్వీకరించారు. ప్రత్యేకంగా యువకులు మనం అడిగితే మనల్ని దాడులు చేస్తూ నాయకులపై దాడులు, ఈ రాష్ట్రంలో వ్యాపారాల నుంచి వ్యవస్థపై దాడులు చేసే తెలంగాణ మన రాష్ట్రం మనకేమంటే కేంద్రం వాళ్ళు సహకరించి మనకు అత్యధికంగా వాళ్ళు చెప్పి పరాధంగా చూస్తే మనకి ఇటీవల కాలంలో వాళ్ళ కరెంటు కూడా ఇవ్వంటే మీరే ఇవ్వాలని ఎదురుగా పోలవరం అని చెప్పి ఎప్పుడు ఇది చెప్తాము. మనం ఎలక్షన్ క్యాంపెయిన్ పోతే ఇష్టానుసారంగా మాట్లాడే పరిస్థితి. అందుకే నేను అందరినీ కోరుతున్నాను. ఈరోజు రాష్ట్రంలో ఉండే అభ్యర్థులందరూ కోరుతున్నాను. పిల్లలకు ప్రయారిటీ కావచ్చు. మీరు దేశీయాలని వెళ్ళి శక్తివంతులు లేకుండా పనిచేయాలి. రాత్రి వల్ల పనిచేయాలి. ఎక్కడికక్కడ మీరు పనిచేసి పార్టీ అన్ని చూసుకుంటున్న విధంగా కాకుండా మీరు అభ్యర్థులుగా ఎంపికైనాక మీ శక్తి ఎంత ఉంటుందో అన్ని విధాలు పోరాడాలి. కేంద్ర కార్యకర్తలు కానీ, ప్రజలు కానీ, స్పీకర్ లబ్ధాలు కానీ అందరినీ కలుపుకోవాల్సి. తెలుగుదేశం పాలనలో ప్రజాధనం లూటీ అయ్యిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఆరోపించారు. ఒంగోలు నగరంలోని సత్యనారాయణపురంలో జరిగిన ఎన్నికల ప్రచార కార్యక్రమంలో బాలినేని పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వేమూరి మాల్యాద్రి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక వాసులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బాలినేని మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నవరత్నాలను ఇంటింటికి ప్రచారం చేయాలని కోరారు. చంద్రబాబు అవినీతి పాలనపై ప్రజలందరూ విసుగు చెంది ఉన్నారని అన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత
డ్వాక్రా రైతు రుణమాఫీలు పూర్తిగా చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ పీడీసీసీ బ్యాంక్ చైర్మన్ ఈదర మోహన్ బాబు, నగర అధ్యక్షుడు సింగరాజు వెంకట్రావు, వైఎస్ఆర్సీపీ నాయకులు గొర్రెపాటి శ్రీనివాసరావు, మహిళా జిల్లా అధ్యక్షురాలు గంగాడ సుజాత, నగర అధ్యక్షురాలు పల్లా అనురాధ, బైరెడ్డి అరుణ, అంగిరేకుల గురవయ్యతో పాటు వైఎస్ఆర్సీపీ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా 47, 48, 49 డివిజన్లకు చెందిన పలువురు వైఎస్ఆర్సీపీ తీర్థం పుచ్చుకున్నారు. పార్టీలో చేరిన వారికి బాలినేని పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. మరి చంద్రబాబు నాయుడు గారు డ్వాక్రా జిల్లా మాఫీ చేస్తా అని చెప్పి 2014లో చెప్పి మరి డ్వాక్రా రుణాలు మాఫీ చేయకుండా మన ఎలక్షన్స్ వస్తున్నాయని చెప్పి మళ్ళా డ్వాక్రా మహిళలు ఎదురు తిరుగుతారు, మరి మన ఇబ్బంది పడతారని చెప్పి పసుపు కుంకుమాన్ని కార్యక్రమం పెట్టి 3 చెక్కులు ఇచ్చి 10,000 రూపాయలు ఇచ్చేదానికి ఇచ్చినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అదే జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని లక్షలైనా కానీ డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తారని కూడా చెప్పడం కూడా జరిగిందని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. ఖచ్చితంగా అది మీకు వెంటనే జరుగుతుందని కూడా తెలియజేసుకుంటా ఉన్నా. అట్లనే ఇందాక సుజాత గారు చెప్పారు, అమ్మఒడి కార్యక్రమం కానీ మరి పెన్షన్ 2,000 నుంచి 3,000 రూపాయలు జగన్మోహన్ గారు వస్తే 3,000 పెన్షన్ ఇవ్వడం కూడా జరుగుతుందని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. మరి ఒంగోలు సంబంధించి గతంలో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు దాదాపు 8,000 నుంచి 10,000 దాకా పట్టాలు ఇవ్వడం జరిగింది. 25,000 స్కీమ్ అవుతుంది. 25,000 4 దఫాలకు 25,000 1,00,000 కడితే తర్వాత ఇల్లు కట్టిన తర్వాత ప్రతి నెల 3,000 లెక్కన 20 సంవత్సరాలు కడితే అది కూడా 20 సంవత్సరాల తర్వాత మీ పేరు మీద రిజిస్ట్రేషన్ అవుతాయి. అంటే మీ డబ్బుతోటి వాళ్ళు ఇల్లు కట్టేదానికి ప్రయత్నం చేస్తా వాళ్ళ మధ్యలో కమిషన్ తీసుకొని కాంట్రాక్టర్ కమిషన్ తీసుకోవడం జరిగింది. నేను ఎందుకు చెప్తున్నానంటే పక్క రాష్ట్రంలో తెలంగాణలో అడుక్కి స్క్వేర్ ఫీట్ కి 900 రూపాయలు లెక్కన వాళ్ళు వర్క్ చేస్తుంటే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ ఎమ్మెల్యే కలుసుకొని 2,200 రూపాయలకి స్క్వేర్ ఫీట్ లెక్కన వర్క్ చేస్తున్నారు. అంటే మీ డబ్బుతోటి వాళ్ళు ఇల్లు కట్టించేందుకు ప్రయత్నం చేస్తా ఉన్నారు. దానికోసం జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్పారు, నేను అధికారులు రాగానే ₹1 కూడా కట్టించుకోకుండా మొత్తం ఫ్రీగా ఇప్పిస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగిందని తెలియజేసుకుంటానన్నా. రావాలి జగన్, కావాలి జగన్. మన రాజన్న రాజ్యం రావాలి అంటే మన జగనన్న ముఖ్యమంత్రి కావాలి. మళ్ళీ రాజన్న రాజ్యం చూడాలి. రాజన్న రాజ్యంలో జగనన్న పాలనలో జగనన్న ప్రకటించిన నవరత్నాలను ఇంటింట విరబోయాలి. చంద్రబాబు పాలన ఎలాగుందో తెలుసా? ఒక ఆవుకి ఒక ఎత్తుకి తేడా తెలియకుండా ఉంది. ఇదే చంద్రబాబు పాలన. చంద్రబాబు పాలనలో వర్షాలు లేక మనుషులే కాదు జంతువులు, పక్షులు మొదలైన క్రిమి కీటకాలు వర్షాలు లేక నాశనమవుతున్నాయి. ఆనాడు తండ్రి మాటకి కట్టుబడి 14 ఏళ్ళు అడవిలో వనవాసం చేశాడు శ్రీరాముడు. ఈనాడు తండ్రి ఆశ ఏడు నెరవేరాలని జగనన్న 14 నెలలు పాదయాత్ర చేశాడు. 3,648 కిలోమీటర్ల పాదయాత్రలో ప్రతి ఒక్కరి కష్ట నష్టాలు, బాధలు, కన్నీళ్లు చూసి చలించిపోయాడు. మీ అందరికీ నేను అండగా ఉంటానని జనంలోకి వచ్చాడు జగనన్న. పెద్ద ఆయన ప్రతిరూపం, జయమన్నది జన హృదయం. నువ్వంటే నమ్మకం, నీవంటే అందరం. జై జగన్, జై జై జగన్. ఎమ్మెల్యేగా గెలిచి ఈ రోజు రాష్ట్రంలోనే మన ఒంగోలులో అవినీతి ప్రలోభనం చేస్తుందంటే దానికి కారణం ఇప్పుడున్నటువంటి శాసనసభ్యులు. మీ అందరూ అది గుర్తుంచుకోవాలి. కాబట్టి మనం ఏ పక్కన ఉంటే మనకి న్యాయం జరుగుద్ది, మన బిడ్డలకి న్యాయం జరుగుద్ది అని చెప్పి మీరందరూ కూడా మరొక్కసారి ఆలోచించి నీతి నిజాయితీకి మారిపోయినటువంటి మన బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి రేపు జరగబోయేటువంటి ఎలక్షన్ లో ఫ్యాన్ గుర్తు మీద ఓటేసి అఖండ మెజార్టీతో గెలిపించాలని చెప్పి మీ అందరినీ కోరుకుంటూ బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి నా నమస్కారాలు తెలుపుతున్నా. ఇక్కడ విచ్చేసిన 47, 48, 49 మహిళలందరికీ నమస్కారాలు తెలుపుతున్నా. నేను పిలవగానే ఈరోజు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. మీరందరూ వాసన్నని అత్యధిక మెజార్టీతో మళ్ళీ ఇంతవరకు ప్రకాశం జిల్లాలో ఎవరు గెలవలేని మెజార్టీ 50,000 పైచిలుగుతో గెలిపించాల్సిందిగా కోరుతున్నాను.
రోజులు గడుస్తున్న కొద్దీ రాజకీయ పార్టీల ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులతో పాటు వారి కుటుంబ సభ్యులు కూడా తమ వంతు పార్టీ ప్రచారంలో పాలు పంచుకుంటూ తమ అభ్యర్థి గెలుపు కోసం విస్తృతంగా నగరంలో పర్యటిస్తున్నారు. దీనిలో ఒంగోలు పార్లమెంటు స్థానానికి పోటీ చేస్తున్న సిద్ధా రాఘవరావు విజయాన్ని ఆకాంక్షిస్తూ కోడలు సిద్ధా సుజతి, సిద్ధా వెంకటేశ్వరరావు సతీమణి సూర్యకుమారి లాయర్పేటలో ప్రచారం నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ హయాంలో సాధించిన విజయాలను దృష్టిలో పెట్టుకొని తెలుగుదేశం అభ్యర్థులకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. తెలుగుదేశం పార్టీలో మామయ్య సిద్ధా రాఘవరావు చేసిన అభివృద్ధిని ప్రజలకు వివరిస్తూ ఎంపీగా సిద్ధా రాఘవరావు, ఎమ్మెల్యేగా దామచల జనార్దన్లకు ఓట్లు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. వీరి ప్రచారంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. అది మేడం కొంచెం ఒకసారి సింబల్ చూపించండి. పోలీస్ వ్యవస్థను అడ్డుపెట్టుకుని చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో అరాచకాలు చేస్తున్నారని మాజీ మంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బాలినేని శ్రీనివాసరెడ్డి విమర్శించారు. 4వ డివిజన్లోని ఇస్లాంపేటలో జరుగుతున్న రావాలి జగన్ కావాలి జగన్ కార్యక్రమంలో బాలినేని పాల్గొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నవరత్నాలను ఇంటింటికి ప్రచారం చేశారు. రామరాజ్యం కోసం ప్రజలందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించి జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేయాలని ప్రజలను కోరారు. ఈ నెల 22న ఒంగోలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ అభ్యర్థిగా నామినేషన్ వేయడం జరుగుతుందని బాలినేని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు మాజీ కౌన్సిలర్ సయ్యద్ జలీల్, మాజీ వ్యవసాయ మార్కెట్ కమిటీ అధ్యక్షుడు సింగరాజు రాంబాబు, గోపిరెడ్డి వెంకటకృష్ణారెడ్డి, రామచంద్రారెడ్డి, ధనారెడ్డి, దేవిరెడ్డి రామచంద్రారెడ్డి, కావాటి రవికుమార్, పల్లా అనురాధ, పోకల అనురాధ, భూమిరెడ్డి రమణమ్మతో పాటు వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. बोलो तुम्हें बोले तो मुझसे అన్ని కాలనీలకు వస్తాడమ్మా మా వాసన్న. మీరున్నారని అండతోటే వచ్చాడు మా వాసన్న. ఏది గుర్తు చెప్పు అన్నకి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రావాలి జగన్ కార్యక్రమం 4వ డివిజన్లో జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఈ డివిజన్ జరుగుతున్న ముస్లిం సోదరులు అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలని చెప్పి కోరుకుంటా ఉన్నారు. మరి ముఖ్యంగా ఒంగోలు మన ప్రకాశం జిల్లాకు సంబంధించి రాష్ట్రం అంతా కూడా చంద్రబాబు నాయుడు పోలీసు అడ్డం పెట్టుకొని ఎలక్షన్ చేయాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. మరి ప్రజలు దీన్ని ఎదుర్కొనేదానికి సిద్ధంగా ఉన్నారు. ఖచ్చితంగా మేము కార్యకర్తలకు ఏ ఇబ్బంది వచ్చినా కూడా మేము అందుబాటులో ఉంటాం. ఖచ్చితంగా వాళ్ళకి ఆదుకునేదానికి ప్రయత్నం చేస్తాం. అవకాశం వస్తే అక్కడ కేసులు పెట్టేదానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది కరెక్ట్ కాదు. పోలీసులు వన్ సైడ్గా చేయడం కరెక్ట్ కాదని చెప్పి బాగా తెలియజేసుకుంటా ఉన్నా. నిష్పక్షపాతంగా చేయాల్సిన అవసరం ఉందని కూడా తెలియజేసుకుంటూ మరి ఎప్పుడు కూడా వన్ సైడ్గా ఉండదు గవర్నమెంట్. తప్పకుండా గవర్నమెంట్ మారుతుంటాయి. ఖచ్చితంగా కూడా ఈసారి జగన్మోహన్ గారు ముఖ్యమంత్రి అవుతారు. ఖచ్చితంగా నిష్పక్షపాతంగా పోలీస్ డిపార్ట్మెంట్ చేయాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నా. రేపు 22 మార్నింగ్ 10 గంటల నుంచి నామినేషన్ ప్రక్రియ స్టార్ట్ అవుతుంది. 1 గంటకల్లా నామినేషన్ వేయడం జరుగుతుంది. ఖచ్చితంగా అందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, నాయకులు, కార్యకర్తలు, రాజశేఖర్ గారి అభిమానులు అందరూ కూడా
ఒంగోలు నియోజకవర్గ ప్రజలందరూ కూడా పాల్గొనాలని చెప్పి కోరుకుంటా ఉన్నా. అందరూ కూడా ఈ ర్యాలీని, ఈ నామినేషన్ ప్రక్రియని విజయవంతం చేయాలని చెప్పి అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా. గత ఎన్నికల్లో తెలుగుదేశం విజయానికి ఏ విధంగా సహకరించామో త్వరలో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఓటమే ధ్యేయంగా ముందుకు సాగి మాదిగలను నమ్మించి మోసం చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి రాజకీయ శిక్ష వేయక తప్పదని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి జాతీయ అధ్యక్షుడు మందా కృష్ణ మాదిక అన్నారు. ఒంగోలు నగరంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వల్ల మాదిగలకు దక్కింది నమ్మక ద్రోహం మాత్రమే అన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో గెలిచి తెలుగుదేశం పార్టీలోకి వెళ్లిన ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే పాలపర్తి డేవిడ్ రాజుని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, జిల్లా మంత్రి సిద్ధారాఘవరావులు మోసం చేశారన్నారు. జిల్లాలో 4 వైకాపా ఎమ్మెల్యేలు తెలుగుదేశంలో చేరితే వారిలో అగ్రవర్ణాలకు చెందిన 3కి తిరిగి సీట్లు ఇచ్చి వర్గీకరణకు అనుకూలంగా మాట్లాడిన డేవిడ్ రాజుకి టికెట్ ఇవ్వలేదన్నారు. ప్రజాస్వామ్యంలో సభలు పెట్టుకోకుండా ప్రభుత్వం అడ్డు తగులుతుందన్నారు. త్వరలో రాష్ట్ర స్థాయిలో ఎంఆర్పీఎస్ ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించి చంద్రబాబుపై అనుసరించాల్సిన తీరును వెల్లడిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు బ్రహ్మయ్య మాదిగ, సుజన్ మాదిగ, సూరిపోగు శ్యామ్, టి ఆనంద్, చిరంజీవి, దేవ, లక్ష్మీనరసయ్య, అభిషేక్ తదితరులు పాల్గొన్నారు. మాదిగల్ని నమ్మించి మోసం చేసిన చంద్రబాబు నాయుడు గారికి ఈ ఎన్నికల్లో మాదిగలు రాజకీయ శిక్ష ఏక తప్పదు. ఆయన పరిపాలనలో మాదిగలకు ఆయన వల్ల ఏదన్నా ఒరిగింది ఉంటే కేవలం నమ్మక ద్రోహం మాత్రమే. మాదిగల పట్ల నమ్మక ద్రోహానికి పాల్పడ్డ చంద్రబాబు నాయుడు గారికి ఈ ఎన్నికల్లో గుణపాఠం నేర్పే విధంగానే అతి త్వరలో మా నిర్ణయాలు ఉంటాయనే విషయం గుర్తు చేస్తున్నాం. ఎర్రగొండపాలెం శాసనసభ్యులు డేవిడ్ రాజు గారు కూడా చంద్రబాబు నాయుడు గారు నమ్మక ద్రోహానికి పాల్పడ్డాడు. ఆయన పట్ల కూడా ఎంతో నమ్మించి వైసీపీలో గెలిచిన డేవిడ్ రాజు గారిని సిద్ధారాఘవరావు గారు నమ్మించి, చంద్రబాబు నాయుడు గారు నమ్మించి ఇవాళ ఆయన గొంతు కోసినట్టుగా చేశారు. ఈ జిల్లాలో వైసీపీలో గెలిచి టీడీపీలో చేరిన ఎమ్మెల్యేల్లో కందుకూరు, గిద్దలూరు, అద్దంకి ఎమ్మెల్యేలు ఉన్నారు డేవిడ్ రాజుతో పాటు. 4 ఈ జిల్లాలో వైసీపీ ఎమ్మెల్యేలు టీడీపీలో చేరితే ఇతర అగ్రవర్ణాలకు సంబంధించిన 3 ఎమ్మెల్యేలకు మళ్ళీ టీడీపీలోనే టికెట్లు ఇచ్చి ఒక్క డేవిడ్ రాజు గారికి మాత్రమే ఇవ్వకపోవడంలో మాదిగల పట్ల చంద్రబాబు నాయుడు గారు వైఖరేందో డేవిడ్ రాజు గారికి టికెట్ నిరాకరించడంలోనే స్పష్టంగా రుజువైంది. డేవిడ్ రాజు గారికి ఎంఆర్పీఎస్కు మధ్యలో ఉండబడే అనుబంధం 25 ఏళ్ల నుంచి ఉంది. ఎంఆర్పీఎస్ ఉద్యమం మొదలుపెట్టిన 94 నుంచి ఈ రోజు వరకు ఆయన ఏ స్థాయిలో ఉన్నా, ఏ పదవులో ఉన్నా, ఎక్కడున్నా నిత్యం ఎంఆర్పీఎస్తో అనుబంధంగా ఎంఆర్పీఎస్కు అందుబాటులో, ఎంఆర్పీఎస్కు అండగా నిలబడే నాయకుడు మా కులంలో డేవిడ్ రాజు గారు. చంద్రబాబు నాయుడు గెలుపే మాదిగల లక్ష్యమని చెప్పి మేము ప్రచారం చేశాం. షెడ్యూల్ కులాల వర్గీకరణ చేసి పెద్ద మాదిగని అనిపించుకుంటా అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు నమ్మిన మేము ఆయన గెలుపు కోసం ప్రయత్నం చేశాం. కానీ 5 ఏళ్లలో ఆయన మాకేదైనా చేసిందంటే నమ్మక ద్రోహం, అణిచివేత కనిపిస్తుంది తప్ప ఆయన వల్ల మాకు ఒరిగింది ఏం లేదనేసి రుజువు అవుతుంది. ఇట్లాంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి చంద్రబాబు నాయుడు గారు మూల్యం చెల్లించుకునే దిశగా. న్యూస్లో ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం. తిరిగి న్యూస్కి స్వాగతం. భారతీయ జనతా పార్టీ ఒంగోలు నియోజకవర్గ అభ్యర్థి బొద్దులూరి ఆంజనేయులు తన నామినేషన్ పత్రాలను ఎన్నికల అధికారికి దాఖలు చేశారు. అనంతరం కలెక్టరేట్ వద్ద మీడియాతో మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఆంధ్రప్రదేశ్ను అభివృద్ధిలో నడిపించిందన్నారు. బీజేపీకి ప్రజలు ఒక్కసారి అధికారం ఇస్తే మరింత అభివృద్ధి చేసి చూపిస్తామన్నారు. ప్రజలు బీజేపీ కమలం గుర్తుపై ఓటు వేసి అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు పి వెంకట కృష్ణారెడ్డి పాల్గొన్నారు. రాష్ట్ర అధ్యక్షులు కన్నా లక్ష్మణ్ గారు, అదేవిధంగా మా జిల్లా అధ్యక్షులు కృష్ణారెడ్డి గారు నా మీద నమ్మకం ఉంచి
ఒంగోలు అసెంబ్లీ అభ్యర్థిగా నన్ను పోటీ చేయమని సూచించడం, వారి ఆదేశాల మేరకు నేను ఈరోజు ఒంగోలు అసెంబ్లీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. మా పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఎంతో ఉత్సాహంగా ఇక్కడికి విచ్చేసి దాదాపు 1000 మందికి పైగా ఎండలో కూడా పట్టించుకోకుండా పాదయాత్రగా వచ్చి ఇక్కడ ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు మా నాయకులకు, కార్యకర్తలకు, ప్రజలందరికీ కూడా ముందుగా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఒంగోలు నగరంలోని 8వ డివిజన్లో గల తూర్పు క్రిస్టియన్ పాలెంలో వైకాపా నాయకులు బాలినేని ప్రణీత్ రెడ్డి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ప్రచారంలో భాగంగా పర్యటనకు విచ్చేసిన ప్రణీత్ రెడ్డికి స్థానిక నాయకులు ఘనస్వాగతం పలికారు. అనంతరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నవరత్నాలను ఇంటింటికి ప్రచారం చేస్తూ బాలినేని ప్రణీత్ రెడ్డి ప్రచారం ముందుకు సాగారు. ఈ సందర్భంగా యువనేతకు స్థానిక మహిళలు హారతులు సమర్పించి బ్రహ్మరథం పట్టారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షుడు తేళ్ల విక్టర్ పౌల్, బంగారం, కందుకూరి జీవన్, ఏసోబు, శ్రీకాంత్తో పాటు పలువురు పాల్గొన్నారు. వాడిగళ్ళల్లో ఉండే వాళ్ళు కూడా ఉంటారు. ఎంత పట్టాలు 5 సేలు కట్టాలి. మనిషికి 75,000 రూపాయలు డ్వాక్రా మహిళలకు వస్తాయి. జగన్ వస్తే ఉపయోగం ఏందనేది మాకు అందరికి తెలియజెప్తే కదా మేము వైసీపీ అధికారంలోకి వచ్చేందుకు కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలని వైఎస్ఆర్సీపీ సంతనూతలపాడు అభ్యర్థి టీజేఆర్ సుధాకర్ బాబు పిలుపునిచ్చారు. తిమ్మసముద్రం గ్రామం నుండి ఆయన ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. ఈ సందర్భంగా సుధాకర్ బాబు మాట్లాడుతూ ప్రజా వ్యతిరేక పాలన సాగిస్తున్న టీడీపీని ఇంటికి సాగనంపాలని పిలుపునిచ్చారు. ఎమ్మెల్యేగా గెలిచాక ఈ ప్రాంత అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అనంతరం ముప్పాళ్ళ, ఈదుమూడి, మట్టిగుంట, మద్దిరాలలో ఎన్నికల ప్రచారం చేశారు. ఓబనపాలెంలో సీతారాముల స్వామి ఆలయంలో పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో మారెళ్ల బంగారుబాబు, పున్నారావు, మత్తెన వీరయ్య, ఎంపీటీసీ ఫ్రాన్సిస్, కంచర్ల సుధాకర్, వెంకట్రామరెడ్డి, పూర్ణచంద్రరావు, సింగారావు, బాలకృష్ణతో పాటు కార్యకర్తలు పాల్గొన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు మన నియోజకవర్గంలో పల్లెల్లో కటిక పేదరికంలో ఉన్న వాళ్ళకు మంచినీళ్ళు ఇవ్వట్లేదు, కుళాయిలు రానివ్వట్లేదు, కనీసం తిరగడానికి రోడ్లు కూడా వేయట్లేదు. ఇప్పుడు కూడా చూసొచ్చాం, మన పల్లెలోని రోడ్లు సరిగ్గా వేయలేని దుస్థితి. ఇప్పుడే అన్న చెబుతున్నాడు లైట్లు కూడా వెలగట్లేదట. అన్ని రాసి పెట్టుకోండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి రావటం ఖాయం. ఎక్కడ ఏ అవసరాలు ఉన్నాయో ఆ అవసరాలను, మౌలిక సదుపాయాల కల్పనను తీసుకొచ్చే బాధ్యత శాసనసభ్యుడిగా నాది, పార్లమెంట్ సభ్యుడిగా నా మిత్రుడు నందిగాం సురేష్ గారిని సవినిగా మీ మధ్యలో చేతులు జోడించి చెప్తున్నాం. రాజకీయ పార్టీల ఎన్నికల ప్రచారం ప్రారంభమైన ప్రధాన పార్టీలలో వలసలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఒంగోలు నగరంలో 23వ డివిజన్ అరవపాలెంలోని 200 కుటుంబాలు వైఎస్ఆర్సీపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరాయి. శంకర్ శెట్టి ఆధ్వర్యంలో వీరంతా తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. తెలుగుదేశం ప్రభుత్వం సాధించిన అభివృద్ధిని చూసి తామంతా చంద్రబాబు నాయుడుకు అండగా నిలిచేందుకు తెలుగుదేశం పార్టీలో చేరుతున్నట్లు వారు తెలిపారు. వీరిలో మొదటిసారి ఓటు హక్కు లభించిన వారు తెలుగుదేశం ప్రభుత్వ పర్యవేక్షణలో దామచల జనార్దన్ చేసిన అభివృద్ధిని ప్రత్యక్షంగా చూశారని, తమ తొలి ఓటును అభివృద్ధిని సాధిస్తున్న తెలుగుదేశం పార్టీకి వేస్తామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఉప్పే సూర్య, బత్తుల రవిబాబు, చిరుతోటి టోనీ, బత్తుల అగస్టిన్, చిరుతోటి పార్వతి, చిరుతోటి రఘవయ్య, వి కోటేశ్వరమ్మ, ఉప్పే సంధ్యారాణి, చిరుతోటి పద్మ, చిరుతోటి తిరుమలరావు, చిరుతోటి ప్రభాకర్, వి జాన్ పాల్గొన్నారు.
సార్ అడుకోండి సార్ బాబు ఇటు తిరిగమ్మా చూడండి పిల్లలు చూడండి మనం చేసిన పనులు కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరాలు ఉంది. నెక్స్ట్ వచ్చే లోపల మీకు పాత మార్కెట్ కూడా ఒక పెద్ద మల్టీప్లెక్స్ కట్టాలని చెప్పేసి ఒక ప్రపోజల్ కూడా ఉంది. దాన్ని ఆల్రెడీ పోయినసారి మేము పిలిచాము. ఎందుకంటే 30 years 20 years ఇవ్వాలనేది నాకు ఇష్టం కాదు. ఏదైనా జాయింట్ వెంచర్లో ఒక మనం స్థలం ఇచ్చేటట్టు కార్పొరేషన్ది ఎవరన్నా కూడా ఈరోజు 50 కోట్లు పెట్టాలి. అక్కడ పెట్టేవాళ్ళు జాయింట్ వెంచర్లో పెడితే దానికి అందరికీ మనకి గవర్నమెంట్ కూడా కొంత రెవెన్యూ వస్తూ ఉంటుంది, వాళ్ళకి కొంత రెవెన్యూ వస్తుందని చెప్పి దాన్ని కూడా ప్రపోజల్స్ పెట్టాం. రేపు అయిపోయిన తర్వాత అది కూడా టెండర్ పిలిచి అది ఒక మంచి పాత మార్కెట్లో ఒక మల్టీ మనకి వచ్చిందంటే మీకు అందరికి కూడా ఈ థియేటర్స్ కానీ షాపింగ్ మాల్ కానీ ఇవన్నీ కూడా వస్తే ఇంకా ఈ ప్రాంతం అంతా కూడా డెవలప్ అయ్యే పరిస్థితి వస్తుందని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ కూడా నేను తెలియజేస్తా ఉన్నా. ఇవన్నీ ఏదైతే మనం చేసామో ప్రజలకు ఉపయోగపడే పనులన్నీ కూడా చేసాం. ఏ ప్రాంతానికి ఏ మూలకెళ్ళినా కూడా ఈరోజు మనం జరిగిన అభివృద్ధి కార్యక్రమాలు అయితే కళ్ళకు కట్టేటట్టుగా కష్టపడ్డాం. ఇవన్నీ కూడా పనులు చేసామని చెప్పి మీకు మరోసారి మీ అందరికీ కూడా తెలియజేస్తూ రేపు జరగబోయే ఎన్నికల్లో మీతో పాటు మన పాస్టర్ గారు కూడా అందరికీ మీరంతా కూడా చెప్పాలి, మనం చేసిన పనులు కూడా మీరు వివరించాలి, చేసి ఇంకా ఎక్కువ మందితోటి మంచి మెజారిటీ వచ్చేటట్టుగా మీరందరూ కూడా ఆశీర్వదించాలని చెప్పి ఇక్కడ ఉండే పెద్దలందరికీ మీ అందరూ కూడా నేను కోరుకుంటూ ఈరోజు ఒక మంచి కార్యక్రమం మన వాళ్ళు పార్టీలో చేరుతున్నారని చెప్పి ఒక కార్యక్రమం మీరు పెట్టారు. నాకు అందులో 3 ప్రోగ్రాంలు ఉంటే మళ్ళీ దానికి మా రాము కానీ వీళ్ళు ఖచ్చితంగా పెట్టాల్సిందే ఇవ్వాలని చెప్పిన తర్వాత మేము మళ్ళీ ఇక్కడికి వచ్చా. ఇక్కడి నుంచి మళ్ళీ ఈత మొక్కల ప్రోగ్రాం కూడా ఉంది. కాబట్టి మీ అందరినీ కలుసుకున్నందుకు మనస్ఫూర్తిగా నా అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తూ ఇది నా ఫస్ట్ ఓటు. నేను టీడీపీకే వేస్తాను. ఎందుకంటే మా పాలెంలో అరవపాలెంలో మా ఇళ్ళల్లో ఒక వాటర్ వచ్చాయి ఒకప్పుడు. ఇప్పుడు అసలు ఆ వాటర్ అనేది సమస్య లేదు. నెక్స్ట్ ఏంటంటే వాటర్ ఫెసిలిటీ ప్రతి ఒక్క గృహానికి ఇంతకుముందు 4 ఉండేవి ఒక్కొక్కరికి. ఇప్పుడు అలా ఏం కాకుండా ఇంటికి ఒకటి జనార్దన్ గారు వచ్చిన తర్వాత మాకు చాలా చేశారు. అందుకని నేను ఈసారి నా ఓటు మాత్రం జనార్దన్ గారికే వేస్తాను. నా ఫస్ట్ ఓటు ఆయనకే. ఒంగోలు శాసనసభకు వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా బాలినేని శ్రీనివాసరెడ్డి శుక్రవారం నామినేషన్ దాఖలు చేయనున్నట్లు పార్టీ నగర అధ్యక్షుడు సింగరాజు వెంకట్రావు తెలిపారు. బుధవారం పార్టీ జిల్లా కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ నామినేషన్ సందర్భంగా 22న ఉదయం 10 గంటలకు కర్నూలు రోడ్డు నుండి ఆర్టీసీ బస్టాండ్, అద్దంకి బస్టాండ్ మీదుగా ఆర్డీఓ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, బాలినేని అభిమానులు ర్యాలీలో అత్యధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని వెంకట్రావు కోరారు. 5 ఏళ్ల నుంచి అనుభవిస్తున్న రాక్షస పాలన నుంచి విముక్తి కావాలంటే ఫ్యాన్ గుర్తుకు ఓటేసి వైఎస్ఆర్సీపీని గెలిపించాలని విన్నవించారు. ఓటుతో టీడీపీ అవినీతి అరాచకాలను భూస్థాపితం చేయాలని వెంకట్రావు విజ్ఞప్తి చేశారు. శ్రీ బాలినేని శ్రీనివాసరెడ్డి గారు నామినేషన్ దాఖలు చేసే విషయం మీద మీ ముందు రావడం జరుగుతుంది. బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ప్రజలతో మమైకమై 30 సంవత్సరాల రాజకీయ చరిత్ర కలిగిన బాలినేని శ్రీనివాసరెడ్డి గారు 4 సార్లు ఎమ్మెల్యే అయ్యి ప్రజలు సేవ చేసుకుంటూ మళ్ళీ రేపు 22వ తారీఖున ఫ్లైఓవర్ ఒంగోలు కర్నూలు రోడ్డు ఫ్లైఓవర్ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి ర్యాలీ వయా ఆర్టీసీ బస్ స్టాండింగ్, అద్దంకి బస్ స్టాండ్, బాబూజీ కాంప్లెక్స్ మీదుగా ఆర్డీఓ ఆఫీస్లో నామినేషన్ దాఖలు చేయడం జరుగుతుంది. దీనిలో
వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు విరివిగా పాల్గొని ఆ నామినేషన్ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నాము. అదేవిధంగా ఈ 5 సంవత్సరాల రాక్షస పాలన అంతమొందించడానికి, ఈ అవినీతి ఎమ్మెల్యేని పారదోలడానికి ప్రజలు కూడా ఏప్రిల్ 11వ తారీఖున జరిగే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి బాలినేని శ్రీనివాసరెడ్డి గారిని, జగన్మోహన్ రెడ్డి గారిని దీవించాలని చెప్పి ప్రజలకి విన్నవించుకుంటూ, అదేవిధంగా 22వ తారీఖు ఉదయం 10 గంటలకి ఒంగోలు కర్నూలు రోడ్డు ఫ్లైఓవర్ దగ్గరికి వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు అందరూ పాల్గొని కార్యక్రమం విజయ పదంలో నడిపించాలని చెప్పి కోరుకుంటున్నాం. ఒంగోలు నియోజకవర్గ పరిధిలోని వెంగముక్కలపాలెంకు చెందిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో పలువురు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. లాయర్పేటలోని బాలినేని నివాసంలో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి వారికి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ఎంఐఎం పార్టీకి చెందిన నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తమ సంఘీభావాన్ని తెలిపారు. మా అధిష్టానం బరిష్టార్ అసాదుద్దీన్ ఓవైసీ గారు వైసీపీకి రాష్ట్రంలో వైసీపీకి మద్దతు ప్రకటించినారు. అలాగే మాకు ఇక్కడ స్థానికంగా ఉన్న బాలినేని శ్రీనివాసరెడ్డి గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని చెప్పి అధిష్టానం నుంచి మాకు ఆదేశాలు అందినాయి. కారణంగా ఈరోజు బాలినేని శ్రీనివాసరెడ్డి గారిని కలవడం జరిగినది. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారిని, మన ఒంగోలులో బాలినేని శ్రీనివాసరెడ్డి గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవాలని మేము కలిసి వైఎస్ఆర్సీపీతో కలిసి పనిచేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము. మాజీ మంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు బాలినేని శ్రీనివాసరెడ్డి సతీమణి శచీదేవి ఒంగోలు నగరంలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఒంగోలు నగరంలోని మంగమూరు డంకులో గల మిలిటరీ కాలనీలో మహిళలతో భేటీ అయ్యారు. తప్పుడు హామీలతో చంద్రబాబు అధికారంలోకి రావడం జరిగిందని అన్నారు. డ్వాక్రా మహిళలను చంద్రబాబు పూర్తిగా మోసం చేశారని అన్నారు. ఈ కార్యక్రమంలో మహిళా జిల్లా అధ్యక్షురాలు గంగాడ సుజాత, నగర అధ్యక్షురాలు పల్లా అనురాధ, బైరెడ్డి అరుణ, రాజేశ్వరితో పాటు స్థానిక మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. పెన్షన్ 3000 చేస్తాడు బాబు జగన్ వస్తే. డ్వాక్రా రుణమాఫీ చేస్తాడు. ఈరోజు 33వ వార్డు డివిజన్ మిలిటరీ కాలనీలో శివప్రసాద్ కాలనీ కొత్త డొంక తిరిగామండి. స్పందన బాగుంది. మా నవరత్న పథకాల గురించి అందరికి చెప్తున్నాము. అందరూ మాకు ఫ్యాన్ గుర్తు కోటేయమని అందరిని అడుగుతున్నాము. జనాలు బాగా స్పందిస్తున్నారు. అది చెప్పాము, మేము జగన్ వస్తే డ్వాక్రా రుణమాఫీ చేస్తామని, పెన్షన్ 3000 ఇస్తారని, అవన్నీ పథకాల గురించి నవరత్నాల గురించి విపులంగా చెప్తున్నాం. జనాలు బాగా స్పందన బాగుంది. ఆర్యవైశ్యుల ఆత్మీయ సమావేశాన్ని ఈ నెల 24వ తేదీన ఒంగోలు నగరంలోని తాతా లక్ష్మీప్రసాద్ కళ్యాణ మండపంలో నిర్వహిస్తున్నట్లు ఆర్యవైశ్య ఆహ్వాన కమిటీ సభ్యులు తెలియజేశారు. తాతా లక్ష్మీప్రసాద్ కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కార్యక్రమ పోస్టర్ను ఆవిష్కరించి వివరాలు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో తాతా బదరి, తాతా ప్రసాద్, వేమూరు బుజ్జి, కుప్పం ప్రసాద్, మిరియాల కృష్ణ, నల్లమల్లి బాలు, తాతా ప్రవీణ్ కన్నాతో పాటు పలువురు ఆర్యవైశ్య సోదరులు పాల్గొన్నారు. ఆర్యవైశ్యులు రాజకీయంగా చైతన్యపరిచే దాంట్లో ముఖ్య భూమిక పాత్ర పోషించినటువంటి రాష్ట్ర మాజీ మంత్రివర్యులు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు అయితేనేమి, మాగుంట శ్రీనివాసరెడ్డి గారు అయితేనేమి గత 20 సంవత్సరాల్లో ఈ వైశ్యులకి ఇచ్చిన అధిక ప్రాధాన్యత గురించి రాబోయే రోజుల్లో ఎన్నికల్లో వైశ్యులకి వైసీపీ పార్టీ తరపున జరగబోయే సేవ కానివ్వండి, ప్రభుత్వ పరంగా
మన ప్రజల్లో ఉన్నటువంటి అభద్రతా భావం గత 5 సంవత్సరాల్లో జరుగుతున్నటువంటి వివిధ సంఘటనలు మీద అధ్యయనం చేసుకోవటం కోసం ఒంగోలు అసెంబ్లీ కాన్స్టిట్యున్సీకి సంబంధించిన ఆర్యవైశ్య సోదరులతోటి ఒక సమ్మేళన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. దీంట్లో భాగంగా రేపు జరగబోయే 24వ తారీఖు సాయంత్రం 6:35 తాతా లక్ష్మీప్రసాద్ కళ్యాణ మండపంలో ఒంగోలు నగరంలో ఉన్నటువంటి 50 డివిజన్లు, కొత్తపట్నం మండలం, ఒంగోలు మండలంలో ఉన్నటువంటి వైశ్య సోదరులందరూ విరివిగా పాల్గొని వారి వారి సమస్యల గురించి మనందరి నాయకులుగా ఉన్నటువంటి పెద్దలు మాగుంట శ్రీనివాసరెడ్డి గారు, బాలినేని శ్రీనివాసరెడ్డి గారు, మన రాష్ట్ర మహాసభ ప్రతినిధిగా విచ్చేస్తున్నటువంటి అన్న రాంబాబు గారి సమక్షంలో మన సమస్యల గురించి సుదీర్ఘంగా చర్చించుకొని రాబోయే ఎన్నికల్లో మన అభ్యర్థులను గెలిపించుకునే దాంట్లో మనందరం కలిసి ఏ విధంగా మనం ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించాలి, దీన్ని ప్రజల్లోకి గత 20 సంవత్సరాల్లో మన సూపర్ బజార్ చైర్మన్గా ఉన్నటువంటి వేమూరి బుజ్జి గారు కానివ్వండి, తాతా ప్రసాద్ గారు కానివ్వండి, ఐసీపీ రాష్ట్ర నాయకులుగా ఉన్నటువంటి కుప్పం ప్రసాద్ గారు కానివ్వండి, ఇక్కడ ఉన్నటువంటి వేది మీద ఉన్న మిత్రులు మేమందరం కార్యకర్తలుగా ఉండి గత 20 సంవత్సరాల్లో పార్టీ పరంగా మేము ఎంతో మందికి మా వద్దకు వచ్చినటువంటి సోదరులకి ఎంతో రకంగా సహాయ సహకారాలు అందించామని భావిస్తూ ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన రోజు నుంచి కూడా వైశ్య సోదరులు, వ్యాపార వర్గాలన్నీ కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితి మనందరికీ తెలుసు. ఇకనైనా కరువు పోయి రాష్ట్రం సుభిక్షంగా ఉండి వ్యాపార వర్గాలు, ఆర్యవైశ్యులు అందరూ కూడా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ 24వ తేదీ సాయంత్రం 7 గంటలకి తాతా కళ్యాణ మండపంలో ఆర్యవైశ్య సమ్మేళనం ఏర్పాటు చేయడం జరిగింది. ఒంగోలు నియోజకవర్గం ఉన్న ఆర్యవైశ్యులు అందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుకుంటూ, ఈ కార్యక్రమం అందరం మాజీ సూపర్ బజార్ చైర్మన్ తాతా ప్రసాద్ గారు, వేమూరి బుజ్జి గారు, తాతా బద్రి గారు, మిర్యాల కృష్ణ గారు, ఇక మట్టా రాజా గారు, బియ్యపు బాబు గారు, బాలు గారు అందరంగా కలిసి వెంకటేశ్వర గారు అందరం ఒక తాటి మీదకి వచ్చి ఒంగోలులో ఉన్న ఆర్యవైశ్య సోదరులందరూ కూడా ఒక వేదిక మీదకి వచ్చి మేము ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ పేరున కూడా ఆహ్వానం పలుకుతున్నాం. అందరూ వచ్చి ఖచ్చితంగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. నామినేషన్ల పర్వానికి శ్రీకారం చుట్టిన ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థి సిద్ధారాఘవరావు. వందలాది మంది కార్యకర్తల వెంటరాగా ఎంపీ అభ్యర్థిత్వానికి నామినేషన్ దాఖలు చేసిన సిద్ధ. టీడీపీ ప్రభుత్వ పాలనలో ప్రజాధనం లూటీ అయ్యిందని మండిపడ్డ వైఎస్ఆర్సీపీ జిల్లా సారథి బాలినేని శ్రీనివాసరెడ్డి. చంద్రబాబు పాలనపై ప్రజలంతా విసుగు చెందారని, రానున్నది రాజన్న రాజ్యమేనన్న బాలినేని. జోరందుకుంటున్న రాజకీయ పార్టీల ఎన్నికల ప్రచారం, పోటీలో నిలిచిన అభ్యర్థుల కుటుంబ సభ్యుల హోరాహోరీ ప్రచారం. ఈ న్యూస్ డైరీలో ఈరోజు మాట: బలమే జీవనం, బలహీనతే మరణం. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని విశేషాలతో మరో బులెటిన్లో తిరిగి కలుసుకుందాం. అప్పటి వరకు కీప్ వాచింగ్ శ్రీకాంత్ కేబుల్ వి ఛానల్.